కూటమి ప్రభుత్వ అరాచకాలపై పోరాటాన్ని మరింత బలోపేతం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ప్రజా ఉద్యమాలను పెంచేందుకు ఆ పార్టీ రెడీ అవుతోంది. యూరియా కొరత, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పోరాటాన్ని మరింత విస్తృతం చేయాలని నిర్ణయించింది. వైఎస్ జగన్ అధ్యక్షతన జరగనున్న కీలక సమావేశంలో ప్రజా పోరాటాల కార్యాచరణకు రూట్ మ్యాప్ సిద్ధం కాబోతున్నదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో అత్యంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. అప్పులు, అరాచకాలు, అఘాయిత్యాలు తప్ప అభివృద్ధి, సంక్షేమం అనేవి మచ్చుకైనా కనబడడం లేదు. ప్రజా సమస్యల పరిష్కారం అనే మాటను ముఖ్యమంత్రి చంద్రబాబు ఏనాడో మర్చిపోయారని వైఎస్సార్సీపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు పలు సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. యూరియా దొరక్క రైతులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్ని కావు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసి పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్యం అందని పరిస్థితికి తీసుకెళ్లారు. వైద్య విద్య పరిస్థితి ఇక చెప్పుకోవాల్సిన పని లేదు. దాని గురించి పేద కుటుంబాలు ఆలోచించకూడదన్నట్లుగా చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఇవ్వకపోవడంతో కాలేజీ యాజమాన్యాల నుంచి వస్తున్న ఒత్తిళ్లతో విద్యార్థులు విద్యకు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక భూ పందేరాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. వేల కోట్ల విలువైన భూములను బినామీలకు దోచిపెడుతున్నారనే ఆరోపణలకు లెక్కేలేదు. ఈ నేపథ్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు చేయకపోతే ప్రభుత్వం దిగివచ్చే పరిస్థితి లేదని ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఉద్యమాలు చేపట్టాలనే అంశాలపై పార్టీ నేతలతో కీలక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగే ఈ సమావేశానికి 175 నియోజకవర్గాల నుంచి పార్టీ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే అంశాలపై జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రాన్ని పూర్తిగా దివాళా తీయించే రీతిలో చంద్రబాబు అప్పులు చేస్తున్నారు. కేవలం 16 నెలల్లోనే 2 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు. ఆ డబ్బులతో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించారా అంటే అదీ లేదు. కనీసం అభివృద్ధి పనులు చేశారా? అదీ లేదు. మరి ఆ 2 లక్షల కోట్లకు పైగా తెచ్చిన అప్పులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో చెప్పాలని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల సమస్యలను తన భుజాన వేసుకుని పోరాటాలు చేసేందుకు సన్నద్ధమవుతోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. దీనికి సంబంధించి ఎలాంటి కార్యాచరణ చేపట్టాలనే దానిపై బుధవారం జరిగే సమావేశంలో వైఎస్ జగన్ తన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.